ఆ జిల్లా అధికార పార్టీలో అప్పుడప్పుడు అక్కడక్కడ వినిపించే అసమ్మతి సెగ ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడినే తాకింది. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేదే లేదంటూ తెగేసి చెప్తున్నారు అక్కడి అసమ్మతి నేతలు. మాటలతోనే ఆగడం లేదు, మీటింగులు పెట్టి అల్టిమేటం ఇస్తున్నారు. పార్టీ అంటే ముద్దు, కానీ ఆయన మాత్రం వద్దు అంటూ రీసౌండ్ వచ్చేలా స్లోగన్స్ ఇస్తున్నారు. ఆ నాయకుడికి అధినేత భరోసా ఉందా? అక్కడి అసంతృప్తిని ఎలా చల్లార్చబోతోంది అధిష్టానం? సీనియర్ అయితేనేం బాస్, మాకొద్దు కృష్ణదాస్, ఆయనుంటే పార్టీకి లాస్. ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఎవరు మనోళ్ళో ఎవరు పగోళ్ళో తెలిసిపోతుంది. ఎన్నాళ్ల నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతుంది. అధికారం పదవులు ఉన్నప్పుడు తిరుగుబాటు చేసేందుకు కాస్త ఇబ్బంది ఉన్నా ఎన్నికల కాలం వచ్చేసరికి ఎలాంటి దాపరికాలుండవు, దాచుకోవడాలుండవు. మాజీ డిప్యూటీ సీఎం, అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత ఇలాకాలోనూ ఇప్పుడు అసమ్మతి స్వరం వినిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా చాప కింద నీరులో ఉన్న అసమ్మతి ఇప్పుడు ఏకంగా ధర్మాన కృష్ణదాస్ కు వ్యతిరేకంగా సభలు సమావేశాలు పెట్టే స్థాయికి వెళ్లింది. నరసన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు కృష్ణదాస్ కు వ్యతిరేకంగా నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం కావడం సిక్కోలు జిల్లాలో చర్చనీయాంశమైంది. నరసన్నపేట వైసీపీలో అసమ్మతి నేతలు ఒక్కసారిగా డోస్ పెంచారు. కృష్ణదాస్ కి టికెట్ ఇస్తే పని చేసేది లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కొత్తవారెవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తామని వెల్లడించారు. కృష్ణదాస్ తీరుతో పార్టీ నష్టపోతుందని మండిపడ్డారు కొందరు నేతలు. పార్టీపై గౌరవంతో క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం వల్లే ఇన్నాళ్లు వేచి చూశామన్న నేతలు అధినాయకత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధమవ్వాలని నిర్ణయించారు. వైసీపీ ముద్దు, ధర్మాన కృష్ణదాస్ వద్దు అంటూ నినాదాలు చేసి తమ అసంతృప్తి తీవ్రతను చాటుకున్నారు. సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్యే డోలా సీతారాములు నాయుడు తనయుడైన డోలా జగన్, సారవకోట ఎంపీపీగా ఉన్న ధర్మాన మేనలుడు చిన్నాల కూర్మినాయుడు, ఒకప్పుడు దాసన్నకు సన్నిహితుడైన మెండా రాంబాబు, వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్ భర్త బావాజీ నాయుడు, పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణంతో పాటు ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 300 మంది దాకా గ్రామస్థాయి ముఖ్య నేతలు ఈ మీటింగ్ కి రావడం నరసన్నపేట వైసీపీలో కలకలం రేపింది. ధర్మాన కృష్ణదాస్ వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడు అన్న పేరుంది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా రేగిన అసమ్మతిని పార్టీ పట్టించుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. కృష్ణదాసు విషయంలో అధినేత నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. అయినా ఆయన్ని వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కృష్ణదాసుకున్న అనుభవాన్ని బట్టి ఆయనకు సముచితమైన స్థానం ఇస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే నరసన్నపేట టికెట్ మాత్రం మరొకరికి ఇవ్వాల్సిందేనని చర్చకు తెరలేపుతున్నారు. కృష్ణదాసుకు టికెట్ రాకుండా అడ్డుకోవడం సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే ఆయనకు వ్యతిరేకంగా కీలక నేతలు గొంతెత్తడమే ఆశ్చర్యకర పరిణామం అంటున్నారు. 2019 వరకు ఆయనతో ఉన్న అనుబంధానికి, ఆ తర్వాత మారిన పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు అసంతృప్తి నేతలు. కుటుంబ సభ్యులు, ఓ పీఏ మితిమీరిన జోక్యం కూడా అసమ్మతికి ఆజ్యం పోసిందన్న చర్చ జరుగుతోంది. కృష్ణదాస్ ఏకపక్షంగా వెళుతున్నారని, తను పట్టించుకోవటం లేదని సమయం చూసుకొని కత్తులు దూస్తున్నారు అసమ్మతి నేతలు. మరి కీలక నేత నియోజకవర్గంలో అసమ్మతిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.